బంగారంపై రుణాలు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే ఈ వార్త మీకోసమే. బంగారు రుణాలకు సంబంధించిన నిబంధనలలో భారీగా మార్పులు చేస్తోంది ఆర్బీఐ. నిజానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో బంగారు రుణానికి సంబంధించి కొత్త నియమాన్ని అమలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి ముందే ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిపై కొన్ని సూచనలు ఇచ్చింది. బంగారం తాకట్టుపై 2 లక్షలలోపు తీసుకునే రుణగ్రహీతలకు ఈ మార్గదర్శకాల నుంచి మినహాయింపునివ్వాలని సూచించింది. దీని ప్రకారం ఆర్బీఐ ఈ నియమం నుండి చిన్న కస్టమర్లను మినహాయించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెబుతోంది. బంగారంపై రుణాలు ఇవ్వడానికి సెంట్రల్ బ్యాంక్ కొత్త నియమాలను రూపొందిస్తే చిన్న రుణగ్రహీతలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ తరపున ఆర్బీఐకి తెలిపింది. 2 లక్షల వరకు బంగారు రుణాలు తీసుకునే వారిపై కొత్త నిబంధనలు ఎటువంటి ప్రభావం చూపకూడదని ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టంగా పేర్కొంది. ముఖ్యంగా తమిళనాడులోని రాజకీయ, రైతు సంఘాల నిరసనల తర్వాత ఈ చర్య తీసుకుంది. బంగారు రుణాలపై రిజర్వ్ బ్యాంక్ ముసాయిదా మార్గదర్శకాలను పరిశీలించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. దీని తర్వాత కొన్ని మార్పులకు సూచనలు ఇచ్చారు. ఈ నియమాలను 2026 జనవరి 1 నుండి అమలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. తద్వారా ప్రాంతీయ స్థాయిలో అమలు చేయడానికి తగినంత సమయం ఉంటుంది. రుణ ప్రక్రియలో పారదర్శకత మరియు సమానత్వాన్ని నిర్ధారించడం లక్ష్యంగా ఆర్బీఐ జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలు ఉన్నాయి. గత నెలలో ఆర్బీఐ పసిడి రుణాలపై ముసాయిదా మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో పసిడి తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణ విలువ ఈ పసిడి విలువలో 75% కంటే మించరాదని పేర్కొంది. దీనివల్ల చిన్న, సన్నకారు రైతులకు రుణాలు లభించడం కష్టతరం కానున్నదని తమిళనాడు రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో సెంట్రల్ బ్యాంక్ జారీ చేసిన ముసాయిదాను ఆర్థిక శాఖ పరిశీలించింది. చిన్న బంగారు రుణగ్రహీతల అవసరాలపై ప్రభావం పడకుండా ఉండే కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని ఆర్బీఐకి సూచించింది. 2 లక్షల వరకు రుణాలు తీసుకునే కస్టమర్లకు ఈ ప్రతిపాదిత నిబంధనల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. తద్వారా వారు సకాలంలో మరియు సులభంగా రుణాలు పొందవచ్చు. అటువంటి రుణగ్రహీతల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ చెబుతోంది. నిబంధనలు మరింత కఠినంగా ఉంటే మధ్యతరగతి ప్రజలు రుణాలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశముందని మంత్రిత్వ శాఖ విశ్వసిస్తోంది. ఇది కాకుండా వారు రుణం తిరిగి చెల్లించడంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. తనఖా పెట్టే బంగారు ఆభరణాల స్వచ్ఛత, దాని బరువు మొదలైనవాటిని తనిఖీ చేయడానికి రుణగ్రహీతలు ఒక ప్రామాణిక ప్రక్రియ ఉండేలా చూసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ తన ముసాయిదాలో పేర్కొంది. ఈ ప్రక్రియను రుణదాతలు అన్ని శాఖలలో ఒకే విధంగా అనుసరించాలి. పాలసీ కింద సూచించబడిన అన్ని విధానాల వివరాలను కస్టమర్ల సమాచారం కోసం రుణదాతల వెబ్సైట్లో పోస్ట్ చేయవచ్చు. వివిధ వాటాదారుల నుండి వచ్చిన సూచనలు మరియు ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఆర్బీఐ తుది మార్గదర్శకాలను జారీ చేస్తుందని మంత్రిత్వ శాఖ ఆశిస్తోంది. 2 లక్షలలోపు బంగారు రుణాలను కొత్త నిబంధనల పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ని కోరింది. ఇదే జరిగితే చిన్న రుణగ్రహీతలు త్వరగా మరియు సులభంగా రుణాలు పొందగలుగుతారు. ఇది వారి అవసరాలను తీర్చడంలో వారికి సహాయపడుతుంది. కొత్త నిబంధనలను అమలు చేయడానికి కొంత సమయం పట్టవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా తెలిపింది. అందువల్ల 2026 జనవరి 1 నుండి ఈ నియమాలను అమలు చేయాలని ప్రభుత్వం ఆర్బీఐని కోరింది. దీనివల్ల బ్యాంకులు మరియు ఇతర కంపెనీలు సిద్ధం కావడానికి తగినంత సమయం లభిస్తుంది. కొత్త నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ వివిధ కంపెనీలు మరియు వ్యక్తుల నుండి సలహాలు తీసుకుంటోంది. అందరితో చర్చించిన తర్వాతే దీనిపై ఆర్బీఐ ఏదైనా తుది నిర్ణయం తీసుకుంటుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. బంగారు రుణాల మంజూరుకు సంబంధించిన నియమాలను ఏకరీతిగా చేయడానికి ఆర్బీఐ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ నియమాలు అన్ని బ్యాంకులు, సహకార బ్యాంకులు మరియు ఎన్బీఎఫ్సీలకు వర్తిస్తాయి.